ప్రేక్షకులు నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ ప్రాంగణానికి జవహర్ నగర్ నుంచి బీజేపీ నాయకులు వచ్చారు. వారి సమస్య ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, నేను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కొమ్మిడి శోభా దామోదర్ రెడ్డిని. అయితే నేను జవహర్ నగర్కి ఇన్ఛార్జిని అనమాట. అక్కడ మన 5వ వార్డులో బీజేపీ జవహర్ నగర్ 5వ వార్డులో గత ప్రభుత్వంలో ఒక పల్లె దవాఖానాకి ప్లేస్ చూశారు, శాంక్షన్ చేశారు మున్సిపల్ నుంచి. మరి దాంట్లో కడదాము అంటే హైటెన్షన్ లైన్లో ఉంది కదా, ఎందుకులే రిస్క్, రేపొద్దున ఏమైనా పేషెంట్లకు ఏమైనా రిస్క్ అవుతుందని దాదాపు వీళ్ళందరూ కూడా ఆబ్జెక్ట్ చేసారు. వద్దు, ఇక్కడ వద్దు, వేరే ప్లేస్ చూపించండి అని. మళ్ళీ వాళ్ళు అన్నారు, వీళ్ళే బీజేపీ వాళ్ళే ఆబ్జెక్షన్ పెడుతున్నారు, ఎందుకులే అని వాళ్ళు వెనకకి అయ్యే క్రమంలో వీళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యి కట్టని ఇంకా ప్రజలకే ఉపయోగపడుతుందిలే ఏదైనా అన్నట్టు వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. కట్టేసారు మొత్తానికి. ఆ కార్పొరేటర్ అనే అబ్బాయి మున్సిపల్ నుంచి తీసుకొని కట్టేసిన తర్వాత ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని కబ్జా పెట్టుకుంటున్నాడు. మరి అక్కడ ఇనాగ్రేషన్ టైంలో ఇనాగ్రేషన్ అవ్వట్లేదు, మరి మల్లారెడ్డి మరి ఆ కార్పొరేటరా ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారో దాన్ని అమ్ముకుందామని చూస్తున్నారు. ఆ జాగను ఇంతవరకు దానికి నోచుకోవట్లేదు ఇనాగ్రేషన్కి. మరి దానికోసం మనం కలెక్టర్లో ఇవ్వడానికి ఈరోజు ప్రజావాణి ఉంది కదా, దాంట్లో ఇవ్వడానికి అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చినాం అనమాట. ఇంతవరకు మరి వాళ్ళకి ఇంతవరకు రాని ఆ అబ్జెక్షన్ కట్టక ముందు ఉండాలి. వాళ్ళు ఏమన్నా చేసేది ఉంటే కట్టినాక ఆ బిల్డింగ్తో సహా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుందామన్నా. ఇంత కబ్జా గోరు తనమైతే పనికిరాదని మేము ఈరోజు ఇవ్వడానికి వచ్చినాం. దాని గురించి ఇప్పుడు మన మండల అధ్యక్షుడు, అక్కడ డివిజన్ అధ్యక్షుడు జోగారావు గారు మాట్లాడతారు, వినండి వారి మాటల్లో. మీడియా మిత్రులు అందరూ కూడా నమస్కారము. జోగారావు, జవహర్ నగర్ కార్పొరేషన్ అధ్యక్షుడు. ఏదైతే అంబేద్కర్ నగర్లో పల్లె దవాఖానా అని 10 లక్షలతోని నిర్మాణం చేపట్టిర్రో అక్కడ నిర్మాణం అయినంత వరకు గమ్మునుండి రేపో మాపో ఓపెన్ అయితే ఆ ప్రారంభ సమయానికి వెంటనే కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వెంటనే ఈ యొక్క బీఆర్ఎస్ పాలన నుంచి ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అంతో ఎంతో జరిగిందంటే పల్లె దవాఖానా. ఆ పల్లె దవాఖానా కూడా ఓపెన్ చేసే పరిస్థితి లేదు. ఈ మల్లారెడ్డి గారిని అడిగితే మల్లారెడ్డి గారు ఏమన్నా మాదేమన్నా గవర్నమెంట్ ఉందా, మేమేమి చేయని కానీ ఆయన అంటారు. మరి లేదు. ఇప్పుడు మేము కలెక్టర్ గారికి మోరు పెట్టుకుంటున్నాము. వెంటనే అక్కడ ఉన్న పల్లె దవాఖానాను ప్రజల సుమారు ఒక 70,000 నుంచి 90,000 మంది పేద ప్రజలు నివసిస్తూ ఉన్నారు. అక్కడ గర్భిణీ స్త్రీలు, దాంతోపాటు చిన్నపిల్లలు, బాలింతలు ఉన్నారు. టీటీ ఇంజెక్షన్స్ కోసము, నెలల సూదుల కోసము ఎక్కడెక్కడనో తిరుగుతూ ఉన్నారు. చాలా ఇబ్బంది అవుతుంది. చాలా దూరం మేము ఎక్కడికో పోయి ఇంజెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. వెంటనే ప్రభుత్వము దయదలిచి కలెక్టర్ గారు మేము ప్రాధాయపడుతుంది ఏంటంటే ఆ యొక్క పల్లె దవాఖానాని వెంటనే ఓపెన్ చేయాలా, ఓపెన్ చేసి ప్రజలందరికీ ఉపయోగం కలిగేటట్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. జై హింద్, జై భారత్. జవహర్ నగర్లో ఉన్నటువంటి పల్లె దవాఖానాను దాన్ని ఓపెన్ చేయాలని చెప్పేసి ఇక్కడికి బీజేపీ నాయకులు వచ్చి కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. దాన్ని ఓపెన్ చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా వైద్య సదుపాయాలు అందజేయాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. Subscribe to the channel and download the Politicos app from the links in the description.